వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటి ఓనర్ని కిడ్నాప్ చేసి మీనాక్షికి శిక్ష పడేలా చేయాలని చూసిన పల్లవికి కోర్టులో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భానుమతి పల్లవికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. పల్లవి మాత్రం నాకొద్దు అమ్మమ్మ అని అంటూ ఉంటే, చూడు పల్లవి, నువ్వు అవని మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తీర్చుకో, అది నేను కాదనను. కానీ ఇలా అన్నం మీద అలగడం ఏంటే? నువ్వు 3 రోజుల నుండి ఏమీ తినకుండా పస్తులుంటున్నావు. మీ అమ్మ ఇదంతా చూసి ఎలా శాంతంగా ఉంటుందే అని భానుమతి చెప్పగానే పల్లవి సరే అని భోజనం తింటూ ఉంటుంది. ఇక భానుమతి, చూడు పల్లవి, నువ్వు ఏం చేసినా కూడా నీ కాపురాన్ని మాత్రం కూల్చుకోవద్దు. నువ్వు కమల్కి దూరం కావద్దు. మీ అమ్మ ఎక్కడున్నా కూడా నీ సంతోషమే కోరుకుంటుంది. నువ్వు భర్త, పిల్లలు, నీ కుటుంబంతో సంతోషంగా ఉంటేనే మీ అమ్మ ప్రశాంతంగా ఉంటుంది అని భానుమతి చెప్తూ ఉంటే పల్లవి కూడా అర్థం చేసుకుంటుంది. అవును, నాకు అవని మీద, ఆ మీనాక్షి మీద మాత్రమే కోపం. మరి నా భర్త ఏం చేశాడు? కమల్తో కాస్త ప్రేమగా ఉండాలి అని పల్లవి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క కమల్ అయితే ఆ ఇంటి ఓనర్ వాళ్ళనే కనిపెట్టుకుంటూ అక్కడే నిల్చుని ఉంటాడు. ఎంతసేపటికి ఇంటి ఓనర్ వాళ్ళు బయటికి రాకపోవడంతో కమల్కి అనుమానం వస్తుంది. ఇదేంటి, 2 రోజుల నుండి చూస్తున్నాను, వీళ్ళు ఇంట్లో నుండి ఒక్కసారి కూడా బయటికి రావడం లేదేంటి? అసలు ఏం జరుగుంటుంది? వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా లేరా? ఒకసారి వెళ్ళి చూద్దాం అని కమల్ అయితే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కిటికీలో నుండి చూస్తూ ఉంటాడు. ఇక ఆ ఇంట్లో ఇంటి ఓనర్ ఆనందరావు అయితే సోఫాలో కూర్చొని గజగజ వణుకుతూ ఉంటాడు. అది చూసి కమల్కి ఏమీ అర్థం కాదు. ఎందుకు ఇతను ఇంతలా వణుకుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అతని భార్య అక్కడికి వస్తుంది. ఏంటండి, 2 రోజుల నుండి ఇంట్లో నుండి కాలు బయట పెట్టడం లేదు, ఇలా అయితే ఎలాగండి? మనం చెప్పాం కదా సీసీ కెమెరాలు పనిచేయట్లేదని. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా, ఇంకా ఎందుకండి ఇంతలా వణికిపోతున్నారు అని అడుగుతుంది. అప్పుడు అతను, అది కాదే, సీసీ కెమెరాలు పనిచేయలేదని చెప్పాం, కానీ ఆ రోజు ఆ రాజేశ్వరి గారు ఎలా చనిపోయారో మన కళ్ళారా చూసాం కదా. ఆ విషయం వాళ్ళకి తెలిస్తే ఊరుకుంటారా? పోలీసులని, కేసులని, సాక్ష్యం చెప్పమని మన చుట్టూ తిరుగుతారు. అది తలుచుకుంటేనే భయంగా ఉందే. ఆ కేసు విషయం తెలిసేంత వరకు మనం బయటికి వెళ్ళకపోవడమే మంచిది అని అనేసరికే ఆ మాటలు విని కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఆ రోజు రాజేశ్వరి అత్తయ్య ఎలా చనిపోయిందో వీళ్ళు చూసారా? అంటే మాకు అబద్ధం చెప్పారా అని కమల్ అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అతని భార్య అయితే, అయ్యో వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారండి, ఇంట్లో వంట చేయాలన్నా కూడా సరుకులు ఏమీ లేవు, వెళ్ళండి, వెళ్ళి సరుకులు తీసుకురండి అని చెప్పగానే ఇక అతను చేసేదేం లేక సరుకుల కోసం బయటికి వెళ్తాడు. ఇదంతా చూసి కమల్ అయితే షాక్ అయిపోతాడు. వెంటనే ఈ విషయం వదిన అన్నయ్య వాళ్ళకి చెప్పాలి అని కమల్, అవని, అక్షయ్, శ్రీకర్లకి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. ఇక అవని, ఏంటి కన్నయ్య అర్జెంటుగా రమ్మని చెప్పావు, వాళ్ళు సీసీ ఫుటేజ్ చూపిస్తానని చెప్పారా అని అనగానే, లేదొదిన, వాళ్ళు సీసీ ఫుటేజ్ చూపిస్తానని చెప్పలేదు, కానీ అత్తయ్య నిర్దోషి అని నిరూపించడానికి ఒక బలమైన సాక్ష్యం దొరికింది అని అనగానే, ఏంటి కన్నయ్య అది అని అడుగుతుంది. వదిన, వీళ్ళింటి సీసీ కెమెరాలు పనిచేయకపోవచ్చు, కానీ ఆ రోజు రాజేశ్వరి అత్తయ్య ఎలా చనిపోయిందో వీళ్ళు కళ్ళారా చూశారు వదిన అని చెప్పగానే అవని, చక్రధర్, అక్షయ్, శ్రీకర్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా అని వాళ్ళు నీకు చెప్పారా అని శ్రీకర్ అనగానే, లేదన్నయ్య,
వాళ్ళిద్దరు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే నేను చాటుగా విన్నాను, వెంటనే మీకు ఫోన్ చేశాను అని అనగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు. మంచి మాట చెప్పావు కన్నయ్య అని అంటూ ఉంటే, కానీ వదిన వీళ్ళు చాలా భయస్థుల్లా ఉన్నారు. ఎక్కడ నిజం చెప్తే కోర్టులని పోలీసులని ఇబ్బంది పడవలసి వస్తుందేమోనని భయపడుతున్నారు అని అనగానే కమల్ వాళ్ళని ఎలాగోలా బ్రతిమలాడో కాళ్ళు పట్టుకొనో సాక్ష్యం చెప్పేలా నేను ఒప్పిస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని అవని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇంటి డోర్ కొట్టగానే ఇక ఆనందరావు షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక అతని భార్య వచ్చి, ఏంటండి ఎవరొచ్చినా కూడా ఇలాగే భయపడతారా? ఎవరో వచ్చుంటారు, నేను చూస్తానుండండి అని ఆవిడ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ అవని ఉండడాన్ని చూసి ఆవిడ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆనందరావు కూడా స్టన్ అయిపోయి, ఇదేంటి ఈవిడ మళ్ళీ వచ్చింది అని కంగారు పడుతూ ఉంటారు. ఇక అతను, ఏంటమ్మా మళ్ళీ వచ్చావేంటి? సీసీ కెమెరాలు పనిచేయట్లేదని మాకేం తెలియదని చెప్పాం కదా అని అంటాడు. అప్పుడు అవని, లేదండి మీ సీసీ కెమెరాలు పనిచేయకపోవచ్చు, కానీ ఆ రోజు ఏం జరిగిందో మీరిద్దరూ కళ్ళారా చూశారని నాకు తెలుసు అని అనగానే ఇక ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మేం చూడ్డమేంటి, చూడలేదు అని బుకాయిస్తూ ఉంటే అవని అయితే కన్నీళ్లు పెట్టుకొని చాలా బాధపడుతూ బ్రతిమిలాడుతూ ఉంటుంది. దయచేసి నిజం చెప్పండి, మా అమ్మ చెయ్యని నేరానికి శిక్ష అనుభవించబోతుంది. సరైన సాక్ష్యం దొరకకపోతే మా అమ్మకి శిక్ష పడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, నాకు మా అమ్మని దూరం చేయకండి, నేను కూడా మీ కూతురు లాంటి దాన్నే అని అవని కన్నీళ్లు పెట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మీ కాళ్ళు పట్టుకుంటాను అని అవని అయితే అతని కాళ్ళ మీద పడుతూ ఉంటే, అయ్యో అమ్మ నువ్వు నా కూతురు లాంటి దానివి, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా అని అంటాడు. దయచేసి నిజం చెప్పండి అని అనగానే, అలాగేనమ్మా ఆ రోజు ఏం జరిగిందో చెప్తాము అని అంటాడు. ఇక అప్పుడే అవని శ్రీకర్, కమల్, అక్షయ్, చక్రధర్లని అక్కడికి రమ్మని చెప్తుంది. అందరూ కూడా అక్కడ కూర్చోగానే ఇక శ్రీకర్ వాళ్ళని అడుగుతూ ఉంటాడు, చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడగగానే అతను జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. ఆ రోజు ఇంట్లో కరెంటు పోయిందని, ఉక్కగా ఉంది అని నేను మా ఆవిడ అలా చల్లగాలి కోసమని ఆరు బయటకి వచ్చామండి. మేము అక్కడికి వచ్చేసరికే మీనాక్షి గారు ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంది. కాసేపటికి రాజేశ్వరి గారు అక్కడికి వచ్చారు. ఆవేశంతో మీనాక్షిని ఎన్నో మాటలు తిట్టారు. మీనాక్షి గారు మాత్రం చాలా బాధపడుతూనే ఏదో సర్ది చెప్పబోతూ ఉంటారు. ఇక రాజేశ్వరి గారు అర్థం చేసుకోకుండా ఒక్కసారిగా మీనాక్షి గొంతు పట్టుకొని నులుముతూ ఉంది. మీనాక్షి ఎంత విదిలించుకోవాలన్నా కూడా ఆవిడ వదలకుండా అలాగే గట్టిగా పట్టుకుంది. అప్పుడే అక్కడికి అవని వచ్చింది బాబు. అవని వచ్చి రాజేశ్వరి గారిని విడిపించాలని చాలా ప్రయత్నం చేసింది. ఇక ఒక్కసారిగా పక్కకి తోసేసరికే రాజేశ్వరి గారు పక్కకి వెళ్ళిపోయారు. కింద పడిపోతూ కూడా బ్యాలెన్స్ చేసుకున్నారు. కానీ రాజేశ్వరి గారు మళ్ళీ ఆవేశంతో మీనాక్షి గారిని చంపడానికి వస్తూ ఉంటే ఒక్కసారిగా కాలు స్లిప్ అయిపోయి తనంతట తానే అక్కడే ఉన్న రాయి పైన పడింది. అదంతా మా కళ్ళారా చూసామండి. ఆ రోజు రాజేశ్వరి గారే మీనాక్షి గారిని చంపాలని చూశారు. రాజేశ్వరి గారే తనంతట తానుగా స్లిప్ అయి పడిపోయారు. అంతే బాబు మేము చూసింది అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక శ్రీకర్ ఇదే విషయాన్ని కోర్టులో చెప్పండి అని అంటూ ఉంటే ఇక వాళ్ళు కూడా సరేనండి ఈ విషయం ఎక్కడ చెప్పమన్నా చెప్తాము అని అంటారు. ఇక అవని అయితే వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతూ చాలా థ్యాంక్స్ అండి, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని వాళ్ళతో మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి రాగానే అందరూ కూడా ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కమల్ అవనితో, వదిన ఇక నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు, వాళ్ళు ఆనందరావు గారు చెప్పిన సాక్ష్యం ప్రకారం
మీనాక్షి అత్తయ్యకి ఎలాంటి శిక్ష పడకుండా నిర్దోషిగా బయటికి వస్తుంది. మీరిగా నిశ్చింతగా ఉండండి అని కమల్ అవని వాళ్ళతో చెప్తూ ఉంటే ఈ మాటలన్నీ కూడా పల్లవి చాటుగా వింటుంది. అంటే ఆ మీనాక్షి నిర్దోషి అని నిరూపించడానికి వీళ్ళకి సాక్ష్యం దొరికిందా? ఆ సాక్ష్యాన్ని నేను ఎలాగైనా సంపాదించాలి అని పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇక పల్లవి తన ప్లాన్ని అమలు చేస్తుంది. ఎలాగైనా ఆ సాక్ష్యం ఆనందరావు కోర్టుకి రాకుండా వచ్చి సాక్ష్యం చెప్పకుండా చేయాలని అయితే పల్లవి కుట్రలు పన్నుతూ ఉంటుంది. వెంటనే కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక రౌడీలు చెప్పండి మేడం అని అనగానే, రేయ్ మీరు ఒక ఇద్దరిని కిడ్నాప్ చేయాలి అని అంటుంది. చెప్పండి మేడం ఎవరి వాళ్ళు అని అనగానే ఇక పల్లవి అయితే ఇంటి అడ్రస్తో చెప్పి అందులో ఉన్న ఇద్దరు మొగుడు పెళ్ళాలని కిడ్నాప్ చేయాలి అని అనగానే ఇక వాళ్ళు కూడా సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము అని ఫోన్ కట్ చేసి పల్లవి చెప్పినట్టుగానే ఆనందరావుని అతని భార్యని కిడ్నాప్ చేస్తారు. ఇక ఇంతలోనే కోర్టులో మీనాక్షిని ప్రొడ్యూస్ చేసే రోజు రానే వస్తుంది. ఇక అప్పుడే అవని, చక్రధర్, కమల్లు వాళ్ళని తీసుకురావడం కోసం ఆనందరావు ఇంటికి వెళ్తారు. వాళ్ళక్కడికి వెళ్ళేసరికి ఇంటి తలుపులు తీసే ఉంటాయి. అది చూసి అవని, కమల్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి కన్నయ్య వీళ్ళ తలుపులు తీసున్నాయేంటి అని ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడిపోయి ఉంటాయి. అది చూసి అవని, కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి ఇక్కడ వస్తువులన్నీ ఇలా చిందరవందరగా ఉన్నాయి, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని ఇల్లంతా కూడా వెతుకుతారు. కానీ ఎక్కడా కనిపించకపోయేసరికి ఇక అవని, కమల్ చాలా కంగారు పడుతూ ఉంటారు. కన్నయ్య నాకెందుకో అనుమానంగా ఉంది, వాళ్ళు ఈరోజు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి రావాల్సి ఉంది, వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేసినట్లు నాకెందుకో భయంగా ఉంది కన్నయ్య అని అనగానే ఇక కమల్, వదిన నువ్వేం భయపడకు, అలాంటిదేమీ జరుగుండదు, పద ఇంటి పక్కన వాళ్ళని అడుగుదాం అని ఇంటి పక్క వాళ్ళని కూడా అందరినీ అడుగుతారు. వాళ్ళు మాకేమీ తెలీదని చెప్పేసరికే అవని, కమల్లు చాలా బాధపడుతూ ఉంటారు. ఈ అవని అయితే ఏం చెయ్యాలి కన్నయ్య, అక్కడ అమ్మని కోర్టుకి తీసుకొస్తూ ఉంటారు. మనకి సాక్ష్యం దొరికిందని, అమ్మ నిర్దోషి అని నిరూపించవచ్చని ఎన్నో ఆశలు పడ్డాము, కానీ చివరికి ఇలా జరిగిందేంటి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు కన్నయ్య అని అవని అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క పల్లవి ఇక ఇంటి ఓనర్ వాళ్ళని కిడ్నాప్ చేసి ఒక గోడౌన్లో కిడ్నాప్ చేసి బంధించి ఉంచుతుంది. ఇక వాళ్ళైతే కళ్ళకి గంటలు, కాళ్ళు చేతులకి కట్లు ఉండడంతో ఇక గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే పల్లవి ఆ గోడౌన్ దగ్గరికి వెళ్తుంది. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఇక పల్లవి వాళ్ళ కట్లు విప్పండి అని అంటుంది. ఇక కళ్ళకున్న గంతలు విప్పగానే వాళ్ళు పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనందరావు, నువ్వు అవని వాళ్ళ తోటి కోడలు పల్లవి కదా అని అంటూ ఉంటే ఇక పల్లవి కూడా, ఓ నేను కూడా తెలుసా అని అంటూ ఉంటే, ఎందుకు తెలీదమ్మా, పక్క ఇళ్ళ వాళ్ళం, మీ గురించి మాకెందుకు తెలీదు, అయినా మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటూ ఉంటే, మీరు ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆ మీనాక్షి మా మామ్ని చంపలేదు అని సాక్ష్యం చెప్తానన్నారంట కదా, అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాం అని అనగానే ఇక ఆనందరావు, అతని భార్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనందరావు, అందులో తప్పేముందమ్మా, పాపం మీనాక్షి ఏ తప్పు చేయలేదు, మీ అమ్మగారే తనంతట తానుగా కాలు స్లిప్ అయి పడిపోయి చనిపోయింది అని అంటూ ఉంటే, పల్లవి ఆ విషయం నాకు తెలుసు ముసలోడా,
మా మామ్ని చంపింది ఆ మీనాక్షి అవని కాదని, మా మామే తనంతట తానుగా పడిపోయి చనిపోయిందని నాకు తెలుసు అని అనగానే ఇక వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. తెలిసి కూడా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, తప్పు చేయని ఆ మీనాక్షికి శిక్ష పడడం ఏంటి అని అంటూ ఉంటే, శిక్ష పడాలి, ఆ మీనాక్షికి శిక్ష పడాలి. మా మామ్ని వాళ్ళు శారీరకంగా చంపకపోవచ్చు, కానీ మానసికంగా మా మామ్ బాధపడడానికి చచ్చిపోవడానికి కారణం ఆ మీనాక్షి అవని. ఆ రోజు ఆ అవని మా మామ్ని తోసేయడం, మా మామ్ తనంతట తానుగా కాలు స్లిప్ అయి పడిపోవడం నేను కూడా నా కళ్ళారా చూశాను. కానీ వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నాకున్న ఒకే ఒక్క ఆయుధం మా మామ్ చావు. అందుకే దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ మీద పగ తీర్చుకొని మా మామ ఆత్మకి శాంతి కలిగేలా చెయ్యాలని చూస్తున్నాను అని అనగానే ఇక వాళ్ళు షాక్ అయిపోతారు. తప్పమ్మా, మమ్మల్ని వదిలిపెట్టు అని అంటూ ఉంటే, వదిలిపెడతాం, తప్పకుండా వదిలిపెడతాను. నేనేమి మిమ్మల్ని చంపడానికి కిడ్నాప్ చేయించలేదు. కోర్టులో ఆ మీనాక్షికి శిక్ష పడిన తర్వాత నేనే మిమ్మల్ని వదిలిపెడతాను. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి. వీళ్ళకి టైంకి తిండి పెట్టండి, నీళ్ళు ఇవ్వండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు అని పల్లవి తన మనుషులకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క మీనాక్షిని కోర్టుకి తీసుకొస్తారు. మీనాక్షిని కోర్టుకి తీసుకొచ్చేసరికే ఇక అందరూ కూడా మీనాక్షిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అవని కూడా మీనాక్షి దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదమ్మా, నువ్వు నిర్దోషి అని నిరూపించడానికి సాక్ష్యం దొరికినట్టే దొరికి చేజారిపోయింది అని అవని ఏడుస్తూ ఉంటే, అమ్మ అవని, నువ్వేమీ బాధపడకమ్మా, నేను అన్నిటికీ సిద్ధపడే ఈ నేరాన్ని నా పైన వేసుకున్నాను. నాకు కోర్టు ఏ శిక్ష విధించినా సంతోషంగా భరిస్తానమ్మా. నేనెక్కడున్నా నా పిల్లలు సంతోషంగా ఉంటే చాలమ్మా అని మీనాక్షి అంటూ ఉంటే, అవని, చక్రధర్, అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మీనాక్షిని లోపలికి తీసుకెళ్ళగానే అవని అయితే చాలా బాధపడుతూ ఒక చోట కూర్చొని ఉంటుంది. అవని ఏడుస్తూ ఉండడం చూసి పల్లవి అవని దగ్గరికి వెళ్తుంది. ఏంటి, మీ అమ్మ నిర్దోషి అని నిరూపిస్తానని నాతో ఛాలెంజ్ చేశావు కదా, మరి ఇప్పుడేమైంది? కోర్టు బయట వెక్కి వెక్కి అలా ఏడుస్తున్నావేంటి అని అనగానే అవని అయితే ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడే అలా కన్నీళ్ళన్నీ కారిస్తే ఎలా అవని? మీ అమ్మకి శిక్ష పడ్డాక అప్పుడుంటుంది నీకు అసలైన నరకం ఏంటో అని పల్లవి చెప్తూ ఉంటే అవని బాధపడుతూ ఉంటుంది. పల్లవి, మా అమ్మ కూడా నీకు అమ్మ లాంటిదే, అలాంటి పెద్దావిడ ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటున్నావు అని అంటూ ఉంటే, చూడు, మీ అమ్మ నాకు అమ్మ ఎప్పటికీ కాదు, చచ్చినా బ్రతికినా రాజేశ్వరే నా అమ్మ. ఈరోజు మీ అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి సాక్ష్యం దొరికిందని తెగ సంబరపడ్డావు కదా, నేనుండగా ఆ సాక్ష్యం నీకు దొరకనివ్వను, మీ అమ్మని నిర్దోషిగా విడుదల కానివ్వను అని అనగానే అవని షాక్ అయిపోతుంది. అంటే ఏంటి పల్లవి అని అంటుంది. ఇంకా అర్థం కాలేదా? నీకు సహాయం చేస్తానన్న ఆ ఆనందరావుని, వాడి పెళ్ళాన్ని నేనే కిడ్నాప్ చేసి వాళ్ళు కోర్టుకు రాకుండా చేశాను అని పల్లవి చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. పల్లవి, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే, చూడు, మీ అమ్మ మా మామ్ని చంపలేదని, మా మామ్ చావుకి కారణం నువ్వు కానీ మీ అమ్మ కానీ కాదు అని నాకు తెలుసు. ఆ రోజు నేను అక్కడికి వచ్చేసరికే మామ్ కాలు స్లిప్ అయిపోయి అక్కడ పడిపోయి చనిపోయింది అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు పల్లవి మా మీద ఇంత పగ పట్టావు అని అడుగుతుంది. అవును, మా మామ్ని మీరు ఎంతగానో బాధ పెట్టారు, మానసికంగా క్షోభ పెట్టారు, మా డాడ్ని మాకు కాకుండా చేశారు. అలాంటి మీ మీద పగ తీర్చుకోవడం కోసం వచ్చిన ఏ అవకాశాన్ని నేను వదులుకోవాలనుకోలేదు.
అందుకే వాళ్ళని కిడ్నాప్ చేసి మీ అమ్మకి శిక్ష పడేలా చేయబోతున్నాను అని పల్లవి అనగానే అవని షాక్ అయిపోతుంది. అక్కడ కోర్టులో టైం అవుతుంది, పద మీ అమ్మకి శిక్ష పడుతూ ఉంటే కళ్ళారా చూసి చెవులారా విందువు కానీ అని పల్లవి చెప్పగానే అవని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే జడ్జి గారు వస్తారు. కోర్టులో ఇక వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. పల్లవి ఏర్పాటు చేసిన లాయర్ మీనాక్షి తప్పు చేసింది అని నిరూపించడం కోసం వాదిస్తూ ఉంటాడు. ఎలాంటి సాక్ష్యం లేకపోయేసరికి శ్రీకర్ మాత్రం ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటారు. ఇక పల్లవి తరపున లాయర్ వాదించడంతో మీనాక్షియే కావాలని రాజేశ్వర్ని చంపింది అని జడ్జి గారు నమ్ముతారు. ఇక మీనాక్షికి శిక్ష విధించడం కోసం ఈ మీనాక్షి రాజేశ్వరి గారిని ఉద్దేశపూర్వకంగానే హత్య చేసింది అని కోర్టు వారు నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ మీనాక్షికి విధించబోయే శిక్ష అని అంటూ ఉంటే అప్పుడే ఒక్క నిమిషం యువర్ ఆనర్ అని రాజేంద్ర ఎంట్రీ ఇస్తాడు. రాజేంద్ర అక్కడికి రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేంద్ర రావడమే కాదు, తనతో పాటు ఆనందరావుని అతని భార్యని కూడా కోర్టుకి తీసుకొస్తారు. అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇదేంటి, ఈ ముసలోడు వీళ్ళని ఎలా తీసుకొస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అవని అయితే రాజేంద్ర ఆనందరావుని అతని భార్యని తీసుకొచ్చినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక యువర్ ఆనర్ ఎవరు మీరు అని అనగానే నేను ఈ మీనాక్షికి అన్నయ్యనవుతాను అని చెప్తూ ఉంటాడు. ఈ మీనాక్షి ఏ తప్పు చేయలేదు యువర్ ఆనర్, కావాలనే మీనాక్షికి శిక్ష పడాలనే ఇదంతా చేస్తున్నారు అని అనగానే చూడండి, కోర్టు వారికి సాక్ష్యాలు కావాలి అని జడ్జి గారు అంటారు. ఆ సాక్ష్యం తీసుకొని వచ్చాను జడ్జి గారు. ఆనందరావు గారు చెప్పండి ఆ రోజు ఏం జరిగిందో అని అనగానే ఇక ఆనందరావు అతని భార్య ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మొత్తం కూడా చెప్తూ ఉంటారు. నా కల్లారా మేము చూసాం జడ్జి గారు, రాజేశ్వరి గారు మీనాక్షి గారిని చంపాలని చాలా రాక్షసంగా గొంతు నిలబబోతూ ఉంటారు. అప్పుడే అవని వచ్చి విదిలించబోతుంది. అప్పుడే రాజేశ్వరి తనంతట తానుగా కాలు స్లిప్ అయిపోయి అక్కడే ఉన్న రాయి పైన పడిపోయింది. అంతే జడ్జి గారు, అంతేకాని ఆ రాజేశ్వరి గారు చనిపోవడానికి పాపం మీనాక్షికి కానీ అవనికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ సాక్ష్యం నేను చెప్తానని పల్లవి నన్ను కిడ్నాప్ చేసింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవికైతే జరిగిందంతా చూసి దిమ్మ తిరిగిపోతుంది. ఈ విధంగా రాజేంద్ర పల్లవికి షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.